రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులు, మహిళలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పట్టించుకోవడం లేదన్న కారణంగా అంతర్గాం మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేరుగు నరేష్, ఊరుకొండ అపర్ణ మరియు నాయకులు కుడుముల సంజీవ్, సిలివేరు అంజీ, సంతోష్, గంగరాజు, శనివారం నాగరాజు, సుధమల్ల రమేష్, మాదిరిపోయిన రాకేష్, అలకుంట మహేష్, కందుల సంతోష్, కొల్లూరి లక్ష్మణ్, అలకుంట మల్లేష్, బాలసన సత్యంగౌడ్, ఆవుల విజయపాల్, తమ్మనవేణి మల్లేష్ యాదవ్, లాగిశెట్టి తిరుపతి, బొబ్బిలి రాము, సత్యంగౌడ్, మిడివెల్లి అంజీ, మిడివెల్లి ప్రసాద్, మిడివెల్లి శ్రీకాంత్ నుండి సాయి, సత్తయ్య, రంగసాయి, ఆకుతోట సురేష్, ఆకుల హరీష్, రామల అభి, మెండే అనిల్, మాడ ప్రభాకర్ రెడ్డి, మాదాసు ఉదయ్, దోర్షుటి కుమార్, తిగుల నవీన్, బొడుకుంట మల్లేశం, కుమార్, శ్రీకాంత్, పసుల రాజశేఖర్, బూడిద హర్ష, శిలరపు కళ్యాణ్, చాకాపురం కుమార్, గంగారం, గొర్ర శ్రీను, జక్కుల పద్మ, కందుల పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మన కళ్ళెదుట కనబడతా ఉన్నాయి. ఇవాళ 6 గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ మహిళలకు ఇస్తున్నటువంటి 2500 కావచ్చు, ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు, ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడతా ఉన్నారు. ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, అంతర్గాం మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే 125 కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి పరిస్థితి, మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. దాంతో పాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు, అంతర్గాం కాందిశీలకు సంబంధించినటువంటి 10 గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ రైతులకి యూరియా సమస్య, ఇవాళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, ఇవాళ సీఎంగా చేతకాకపోతే ఇవాళ మీరు గద్దె దిగిపోండి, ఇవాళ ప్రజల రైతుల ఉసురు పోసుకోకండి. మీరు కనుక ముందస్తు ప్రణాళికలు ఉంటే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి యూరియా కష్టాలు వచ్చేటివా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ స్థానికంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ బీటెక్లు చేసిన వాళ్ళు, ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు, ఇవాళ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవాళ ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఇవాళ 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ వాటి మీద మీ చర్యలేవి? ఆనాడు RFCL బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కదా మాట్లాడింది, ఎవరైతే ఉన్నారో RFCL బాధితులు వాళ్ళందరికీ కూడా మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఏది మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఈ సమస్యలన్నీ పరిష్కరించని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడ అంతర్గా మండల కేంద్రంలో మా మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ బోడగుంటి సుభాష్ గారి నేతృత్వంలో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని కూడా కోరుతా ఉన్నాము, ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వానికి మా ద్వారా నివేదికని పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి జనరల్ ఎన్నికలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా